గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మీరు డూఆడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. విషయంలోకి వస్తే గ్రూప్ 2కు సంబంధించి తెలంగాణలో అత్యున్నతమైనటువంటి 2వ స్థాయి రిక్రూట్మెంట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి వేకెన్సీస్ వివరాలు గతంలో ఉన్నదానికంటే 583 పోస్టులు గతంలో ఉండేది, దానికంటే ఎక్కువగా 663 పోస్టులతో నోటిఫికేషన్ రాబోతున్నట్టుగా ఒక విషయం అయితే స్పష్టమవుతుంది. దాంట్లో భాగంగా ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా. అయితే దీంట్లో ఎక్కువ మొత్తంలో ఏఎస్ఓ పోస్టులు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏదైతుందో జనరల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి 165 పోస్టులు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ తర్వాత ప్లేసుల్లో ఎంపీఓ లేదా ఈఓపీఆర్డీగా పరిగణించబడే పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉద్యోగాలు ఏవైతున్నాయో ఆ పోస్టులు ఉన్నట్టుగా కనిపిస్తుంది. మొత్తానికి లాస్ట్ టైం గ్రూప్ 2తో పోల్చినప్పుడు ఈసారి గ్రూప్ 2లో మాత్రం వేరే వేకెన్సీస్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఏదేమైనా అత్యంత త్వరలోనే నోటిఫికేషన్ రావడానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్టుగా ఒక సమాచారం అయితే స్పష్టమవుతుంది. ముఖ్యంగా దాంట్లో ఉన్నటువంటి విషయాలని చూస్తే పర్టికులర్గా ఎక్కువగా క్రీమ్ పోస్టులుగా పరిగణించబడేటటువంటి డీటీ పోస్టులు, డీటీలలో ప్రధానంగా 98 డీటీలు మాత్రమే ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. 7 జోన్లు కాబట్టి సగం రిజర్వేషన్లు పోను, సగం మిగతా ఓపెన్ కేటగిరీలోకి వచ్చినా కూడా 7 జోన్లకు ఇవి వచ్చేసరికి చాలా తక్కువగా, అంటే ఒక 45 పోస్టులు 40 పోస్టులు 7 జోన్లకు విభజన చేసినప్పుడు వచ్చేటటువంటి పోస్టులు అంటే 7 6ల 42, అంటే 6 పోస్టులు 5 పోస్టులో మాత్రమే ఈసారి డీటీలు కనిపించే అవకాశం ఉంది ప్రతి జోన్లో కూడా. ఇక అంతేకాకుండా మరొక పోస్ట్ వచ్చేసి క్రీమ్ పోస్ట్గా పరిగణించబడే మరొక పోస్ట్ వచ్చేసి క్రీమ్ పోస్ట్గా పరిగణించబడే సబ్ రిజిస్టర్. మొత్తం కూడా 14 పోస్టులే ఉన్నాయి. రిజర్వేషన్ పోను మిగతా జోన్లలో ఇవి రావడానికి కొన్ని జోన్లో అసలు ఓపెన్లో ఒకటి కూడా ఉండే అవకాశం లేదు. ఓవరాల్గా 14 సబ్ రిజిస్టర్లు కనిపిస్తున్నప్పటికి కూడా. ఇక రిజిస్ట్రేషన్ స్టాంపుకు సంబంధించి ఇది సమాచారం. ఇక సేల్స్ ట్యాక్స్, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ 59 ఉన్నాయి. గతంతో పోలిస్తే కొంత నిదానంగా ఉన్నటువంటి నౌకర్, ఎప్పుడైతే జిఎస్టీ వచ్చిందో అంత హర్రీబర్రీగా నౌకర్ లేనటువంటిది, కొంత ప్రశాంతతతో కూడుకున్నటువంటిది 59 పోస్టులు కనిపిస్తున్నాయి. ఇవి కూడా మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పోల్చుకున్నప్పుడు 50%, అంటే 60% వరకు రిజర్వేషన్లు పోతే ఒక 40-45% మాత్రమే ఓపెన్ పోస్టులు మిగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి 59 60 పోస్టులు అరౌండ్గా అనుకున్నప్పుడు 60లో ఒక 25 నుంచి 30 మాత్రమే. ఈ 24 పోస్టులను కూడా మిగతా 7 జోన్లకు డివైడ్ చేస్తున్నప్పుడు 3 పోస్టులు జోన్లలో కనిపించడానికి అవకాశం ఉంది. ఇక అదేవిధంగా దాంతోపాటు ఎంపీఈఓ పోస్టులు లేదా ఈఓపీఆర్డీ పోస్టులు అని అంటున్నాం, 126 పోస్టులు కనిపిస్తున్నాయి. ఇవి కూడా ఆల్మోస్ట్ 65-60 పోస్టులు ఓపెన్లో రావడానికి అవకాశం ఉంటుంది. 7 జోన్లకు తీసుకున్నప్పుడు 10 పోస్టులు ఎక్కువగా కనిపించేటటువంటి మరొక వేకెన్సీ ఎంపీఓగా చెప్పుకోవచ్చు. అరౌండ్గా 165 పోస్టులేమో ఏఎస్ఓ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం అన్నాం. అదేవిధంగా ఎంపీఓ లేదా ఈఓపీఆర్డీ 126 పోస్టులు అని అంటున్నాం. దాంతోపాటు మరొక క్రీమ్ పోస్ట్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 11 పోస్టులు మాత్రమే ఉన్నాయి. కొన్ని జోన్లకు ఇవి రేపు ఓపెన్లో కనిపించే అవకాశం కూడా లేదు, ఎందుకంటే ఈ పోస్టుల సంఖ్య 11 పోస్టులు మాత్రమే ఉన్నాయి. మొత్తానికి క్రీమ్ పోస్టులుగా పరిగణించబడేటటువంటి పోస్టులు సబ్ రిజిస్టర్ 14, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 11, డిప్యూటీ తహసీల్దార్ 98 మాత్రమే పోస్టులు ఉండడం ఈసారి కొంత పోటీ గట్టిగా ఉండే అవకాశం ఉంది గ్రూప్ 2 విషయంలో. అంతేకాకుండా సబ్ ఇన్స్పెక్టర్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ ఏదైతుందో 97 పోస్టులు కనిపిస్తున్నాయి. ఇవి కూడా ఒక 45 పోస్టులు ఓపెన్లో రావడానికి అవకాశం ఉంటుంది రూల్ ఆఫ్ రిజర్వేషన్ పోయిన తర్వాత. సో ఇవి కూడా 7 జోన్లకు అనుకున్నప్పుడు 45, 7 జోన్లకు వేసుకున్నప్పుడు 6 పోస్టులు రావడానికి ఓపెన్లో రావడానికి అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే ఈ రిజర్వేషన్కి వచ్చేసరికి ఇవి జోనల్ పోస్టులు అయినాయి కాబట్టి చాలా తక్కువ పోస్టులు కనిపించే అవకాశం ఉంటుంది. ఇక ఇవే కాకుండా పర్టికులర్గా డిగ్రీ బేస్డ్ కాకుండా, జనరల్ డిగ్రీ కాకుండా ఒక స్పెసిఫిక్ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళకు ఉండేటటువంటి బీకామ్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకి సంబంధించి ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 25 పోస్టులు ఉన్నాయి. ఇది ఏఎస్ఓ ఫైనాన్స్ అంటాం. ఇది అందరు కూడా ఎలిజిబుల్ కాదు. మరి ఈసారి కూడా టీఎస్పీఎస్సీ ఒకవేళ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తే అందరికీ అవకాశం ఇవ్వకుండా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండో లేకపోతే బీకామ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకే మళ్ళీ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఆర్థిక శాఖలో ఫైనాన్స్ ఏఎస్ఓకి సంబంధించి ఒక 25 సపరేట్ ఉన్నాయి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఏఎస్ఓలు కాకుండానే. ఇక మరొక మన
న్యాయశాఖకు సంబంధించినటువంటి సెక్షన్ ఆఫీసర్స్. ఇది ఎవరైతే BA LLB లాంటి చేసినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్. ఇది ఒక 6 పోస్టులు ఉన్నాయి. ఇక అంతేకాకుండా లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అనేది ఉంది. ఇది ఒక 9 ఉన్నాయి. ఇవి అందరూ కూడా ఎలిజిబులే. ఇది ఒక 9 ఖాళీలు అన్నప్పుడు ఓపెన్లో అక్కడక్కడ జోన్లో ఒక్కొక్కటిగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇక అంతేకాకుండా అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ADO అందరూ కూడా ఎలిజిబులే. ఈ ఒక 38 పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా జోన్కి ఒక ఓపెన్లో 3-4 రావడానికి అవకాశం ఉంది. మొత్తానికి ఈ పోస్టులు 663 అరౌండ్తో 663 వేకెన్సీతో ఈసారి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఒక శుభ సూచకంగా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ అబ్స్ట్రాక్ట్ రావడం, GADకి చేరడం, GAD నుంచి ఫినాన్స్కి చేరడం, ఫినాన్స్ క్లియరెన్స్ ఇవ్వడం అన్నీ కూడా అయిపోయినటువంటి సందర్భం మీకు తెలిసినదే. జస్ట్ నోటిఫికేషన్ రావడానికి మాత్రమే అవకాశం ఉంది. చాలామందికి ఇంకొక విషయం తెలుసుకోవాలన్న ఆలోచన ఉంటుంది. ఎప్పుడు నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి TSPSCనే మిగతా ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ TSPSC ఒక 3-4 నోటిఫికేషన్లని రన్ చేస్తుంది. CDPO కావచ్చు, EO కావచ్చు, గ్రూప్ 1కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కావచ్చు. ఇక డిపార్ట్మెంటల్ వాటికి సంబంధించి కూడా నోటిఫికేషన్లు జారీ చేసినట్టుగా కనిపిస్తుంది వెబ్సైట్లో. సో మొత్తానికి TSPSC బిజీ వర్క్తో చాలా పనితో ఉన్నది కాబట్టి, పనిభారంతో ఉన్నది కాబట్టి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 తెలంగాణలో అత్యంత భారీ నోటిఫికేషన్లుగా పరిగణించబడేటువంటి ఈ నోటిఫికేషన్లు మరికొంత సమయం పట్టొచ్చు అనేది మనకు ఒక స్పష్టమవుతుంది. ఇంకా చూద్దాం. మరికొంత సమాచారంతో, మరింత స్పష్టమైన ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేద్దాం. ఇంకా మీరు డువాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.